ఆ ఊర్లో వారు ప్రతి పూట మందులు మింగాల్సిందే. ఊర్లో సగానికి పైగా జనాలు ఆ రోగ బాధితులే. ఊరంతా మంచానికే పరిమితం అవడానికి కారణమేంటి? ఆ గ్రామం కిడ్నీ వ్యాధులతో బాధపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించగా అంతే స్థాయిలో మంచం పట్టారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని మాలగుర్జాల గ్రామస్తుల అవస్థపై ఏబిఎన్ స్పాట్లైట్. ఇక్కడి వారు ప్రతి పూట మందులు మింగాల్సిందే. ఊర్లో సగానికి పైగా జనాలు మంచానికే పరిమితమయ్యారు. అదే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని గురిజాల గ్రామం. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఈ గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. గడిచిన 5 ఏళ్లలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో 25 మంది చనిపోగా సుమారు 40 మంది వ్యాధితో బాధపడుతున్నారు. 35 ఏళ్ల నుంచి 70 సంవత్సరాల వయసున్న పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు. తాగునీటి సమస్య కారణంగానే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ అసలు కారణం మరేదైనా ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నా పేరు చల్లూరు కమల మాలగుర్జాలండి. నేను బాగా ఇబ్బంది పడతానా, నా రోగాలు బాగున్నాయి. మన ఊళ్ళో కిడ్నీ పేషెంట్లు బాగా మంది ఉన్నారు. ఇక కొంతమంది చచ్చిపోయిన కొంతమంది ఉన్నాం. ఈ పైసలు కొంచెం ఇబ్బంది అవుతుంది. కూలి చేసే వాళ్ళకి ఎత్త బతుకుడు సార్. గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకోవాలి, కొంచెం మీరు మంచిగా చూడాలి. కొంచెం బతికేటోళ్ళని బతకని చచ్చిపోయి కానీ కూలి పని చేసుకొని బతున్నాం సారు. మా గోళీలకు ఇబ్బంది అవుతుంది, పైసలు దొరుకుతలేవు. కూలి పని చూద్దామనే సాధన అయితే లేదు. మేము ఎట్లా బతుకు సారు? 5,000 అవుతుంది నెలకు. గ్రామంలో 108 మంది జనాభా ఉండగా వారిలో వ్యవసాయదారులు, కూలీ పని చేసి జీవించేవారే అధికంగా ఉన్నారు. వ్యాధి కారణంగా నెలలో 1-2 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో ఆర్థికంగా కుంగిపోతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని వాపోతున్నారు. ఇక బోరు నీటిని తాగడంతో కిడ్నీల్లో రాళ్లు, వ్యాధుల బారిన పడుతున్నామంటున్నారు. అయితే గ్రామంలో కిడ్నీ వ్యాధులు విజృంభిస్తున్నా సంబంధిత అధికారులు నీటి నమూనాలు సేకరించడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది మాలగుర్జాల గ్రామం అండి. ఇక్కడ మా గ్రామంలో చాలా మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. చాలా మంది ఇప్పటివరకు చనిపోవడం కూడా జరిగింది. ప్రజెంట్గా మా నాన్న మా పేరెంట్స్ ఉన్నారండి. 7 సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నారు మా నాన్న. మా అమ్మ రీసెంట్గా 2 ఇయర్స్ నుండి. ప్రతి నెల మాకు మ్యాక్సిమం 15,000 వరకు ఖర్చు అవుతుందండి. అంటే నార్మల్గా మెడిసిన్ కోసమే. అది ఇంకేదైనా ఫర్దర్గా సిక్ అయినా ఇంకేదన్నా అయితే 50,000 60,000 ఈ రకంగా పోతుంది. ఇది ఏంటంటే మళ్ళీ వీళ్ళకి ఇది ఆరోగ్యశ్రీ లాంటివి కూడా ఏం వర్తించాయంట. అది చాలా ప్రాబ్లం అవుతుంది. మేము చేసుకునేది కూలి పని. దీనివల్ల వీళ్ళని ప్రతి నెల హాస్పిటల్లో చూపించడం, ఈ మెడిసిన్ తీసుకోవడం కానీ ఏదైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ మాకు ఏమైనా సహకరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబానిది ఒక్కో ఆవేదన. ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో ఈ వ్యాధి బారిన పడిన వారే. చాలా కుటుంబాలది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. డయాలసిస్ కు వెళితే మరొకరు తోడు రావాల్సి ఉంటుంది. అలా పని మానుకొని వెళితే కుటుంబం గడవటం కష్టమని డయాలసిస్ కు వెళ్లకుండా మందులతో కాలం వెళ్లదీస్తూ మృత్యువుకు చేరువవుతున్న వారు ఎందరో ఉన్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే ఇక్కడి వారు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు వాడుతున్న బోరు వాటర్ లో మెటాలిక్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్లోరైడ్, సిలికాన్ ఎక్కువగా ఉండటం వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ ప్రభావిత గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించగలిగితే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మాలగుర్జాల కావచ్చు, రంగపేట కావచ్చు, మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో కిడ్నీ వ్యాధితోటి అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మంచినీళ్ళ సమస్య కావచ్చు, లేదా ఆహార అలవాట్లు కావచ్చు, లేకపోతే మారుతున్న కాలాన్ని బట్టే కానీ గత
23-24 సంవత్సరంలో చూసుకుంటే ఇప్పటికీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో గోలేటి సాలక్క అనే ఆమె కిడ్నీ డయాలసిస్ తోటే బాధపడుతూ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా గాంధీ హాస్పిటల్లోనే వాళ్ళ జీవనం అనేది అక్కడనే వెళ్ళగక్కుతుండ్రు. ఈ సమస్య అనేది మరి ఎందుకు వస్తుందో అధికారులు కావచ్చు, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లు కావచ్చు స్పందించి ఇప్పటికైనా మాలగుర్జాల గ్రామంలో మంచి హెల్త్ క్యాంపు లేదా వాటర్ సంబంధించి పరీక్ష నిర్ధారణలు చేసి ఈ మాలగుర్జాల గ్రామంలో కిడ్నీ సమస్య అనేది లేకుండా ఏదన్నా శాశ్వత పరిష్కారం చూపుతారనే ఒక ఉద్దేశంతో ఇది అనేది మేము చెప్తున్నాం. ఊరిలో క్రమేపీ కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతుండటంతో ఊరి వారంతా భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ గ్రామంపై అధికారుల దృష్టి ఎప్పుడు పడుతుందో చూడాలి మరి.